సార్ వచ్చేటప్పటికి రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమన్ కానీ, కిరణ్ అబ్బవరం, అనిల్ రావుపూడి గారు, ప్రియదర్శి ఒక రేంజ్లో లేరు. గెస్టులు కూడా బాగా వచ్చారు. అంతా నాన్నగారిని మిమ్మల్ని పొగుడుతున్నారు. విత్ ద రిలేషన్ ఆఫ్ నాన్నగారు ఎలా ఉంటారు, ఒక సినిమా హిట్ అయితే ఎలా మాట్లాడతారు, సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయన పాపం సినిమా హిట్ అవ్వాలి. నేను కూడా నాన్నగారితో చాలాసార్లు మాట్లాడాను. క్షుణ్ణంగా ప్రతిదీ ఎందుకు బాగాలేదు ఏంటి అని క్షుణ్ణంగా అడుగుతారు. బాగోపోతే తక్కువ చెప్తారు, బాగుంటే ఎక్కువ చెప్తారు. అటువంటిది నాన్నగారు మీకంటే కూడా నాకు తెలిసి ఈ సినిమా హిట్ కోసం ఆయన ఎక్కువగా వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఇందాక చెప్పినట్టు ఆయన ఏంటి సార్, చాలా స్టార్టింగ్ దగ్గర నుంచి వాయిస్ ఓవర్ దగ్గర నుంచి ఈ స్టోరీ విన్న తర్వాత హుస్సేన్ సాగర్లో బోట్లో ఇంటర్వ్యూ చేశాడు ఆయనే. ఆయన తర్వాత ఈ సినిమా మీద ఆయనకున్న నమ్మకం అండి, గట్ ఫీలింగ్. చాలా సినిమా చేసున్నారు, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు చేసున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆయన గట్ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? లేదండి, ఆయనకి హీ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. 60 years 50 years యాజ్ అన్ యాక్టర్. అన్నీ నా సక్సెస్ కూడా చూశారు ఆయన, నా ఎర్లీ సక్సెస్ చూశారు. తర్వాత నేను కొంచెం డౌన్ అయ్యాను. ఆయన కూడా కొంచెం అదొక చిన్న బాధ ఉండిపోయింది. అంటే ఆదికి మంచి టాలెంట్ ఉంది, ఆదికి మంచి సినిమా పడితే బాగుంటుంది అని ఆయన వెయిటింగ్. ఎప్పుడైతే ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో, అంటే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, బాగా వస్తుందన్న, బాగా తీస్తున్నాడు డైరెక్టరు, అనుకున్నట్టు తీస్తున్నాము, బడ్జెట్ కూడా బాగా పెడుతున్నారు, ఇది నా నార్మల్ యూజువల్ ఫిల్మ్స్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది, ఇవన్నీ చెప్తున్నా. సో ఆయనకి స్లోగా బిల్డ్ అయింది. అది బిల్డ్ అయ్యి వాయిస్ ఓవర్ చెప్పారు. నేనే అడిగా, నాన్న నువ్వు చెప్తే బాగుంటుంది వాయిస్ ఓవర్. ఓపెనింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫిలిం ఆయన వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుద్ది. సో ఆ వాయిస్ ఓవర్ కానీ సో ఎండింగ్ కూడా ఆయన వాయిస్ ఓవర్తోనే ఎండ్ అవుతుంది. సో ఇవన్నీ నువ్వు ఉండాలి, ఈ కథకి నువ్వు చెప్పాలి, వాయిస్ ఓవర్ చెప్పాలంటే ఓకే చెప్తానని చెప్పారు. చూశారు విజువల్స్, బాగా నచ్చింది. తర్వాత మొన్న రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ సినిమా చూసి డాడీకి కాల్ చేసి, ఇది హిట్ ఫిల్ము, ఆదికి ఇది హిట్, షూర్ షాట్ హిట్, ఆదికి మంచి సినిమా అవుతుంది, దీని ఎంత ప్రమోట్ చేస్తే అంత బెస్ట్, ప్రమోషన్స్ బాగా చేయండి అని చెప్పారు. డాడీ కూడా అది ఎప్పుడైతే అది విన్నారో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా ఎక్సైట్ అయిపోయారు. అంటే ఒక డిస్ట్రిబ్యూటరు, ఆయన నోటెడ్ డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్గా మంచి సినిమాలు చేస్తున్నాడు, ఆయన సినిమా చూసి హిట్ ఫిల్మ్ చెప్పడం అనేది మంచి విషయం. సో అప్పుడైతే అది చెప్పారో ఇంకా డాడీ కూడా ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. అంటే ఆయన రోజులుగా ఆయన వెయిటింగ్. ఆయనకి ఈ మధ్య సరిపోదా శనివారం కానీ లేకపోతే కే ర్యాంపులు కానీ ఏదైనా నేను ఫోన్ చేస్తాను రిలీజ్ అయిన రోజు, కాల్ చేసి, నాన్న ఇలాగా సినిమా చాలా బాగుంది అంటున్నారు, మంచి హిట్ పడింది నీకు అంటే, ఆయన అంటారు, నాకేముందరా నేను అన్నీ అచీవ్ చేస్తాను, నీకు మంచి సినిమా పడాలి, నీ సక్సెస్ కోసం నేను వెయిటింగ్, నీకు మంచి సినిమా పడితే నాకు హ్యాపీ అని డాడీ చెప్తారు. సో నాకు అది ఉండిపోయింది. నాన్నకు కూడా ఇంకా రిలాక్స్ చేయాలి, నాన్న ఎక్కువ స్ట్రెస్ పడుతున్నారు నా విషయంలో, ఉంటుంది కదండి. సో ఆల్మోస్ట్ 10 చాలా రోజులు అయిపోయింది, ఇన్ని రోజులు ఉండకూడదు, బట్ ఎక్కడో మిస్ అవుతూ వచ్చాం. అండ్ హోప్ఫుల్లీ December 25th అది అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అందరికి కూడా, నిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా, నాకు ట్రావెల్ ఉంది, నాన్నకో ట్రావెల్ ఉంది, కొంచెం తమనన్న ఉన్నారు. తమనన్న నేను ఈ మధ్యకాలం క్రికెట్ ఆడుతాం కలిసి, ఆయనతో రోజు కలుస్తూ ఉంటాం, టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం, ఆయన, నేను, అశ్విన్. సో ఆయన రావడం, ఆయన విష్ చేయడం, ఆయన విషెస్ చెప్పడం వాజ్ గ్రేట్. అలానే కిరణ్ గారు, ఈ ట్రైలర్ ఫస్ట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా బాగుంది అన్న, బాగా ప్రమోట్ చేయండి, ఈ సినిమా బాగుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ చాలా బాగుందని చెప్పాడు. సో ఆయన కూడా డాడీకి బాగా క్లోజ్. సో ఆయన అనిల్ గారు ఎప్పుడు నా వెల్ విషర్. డాడీ ఫస్ట్ ఫిలిం పటాస్ దగ్గర నుంచి డాడీ అంటే చాలా ఇష్టం. సో అనిల్ గారు కానీ, అలానే ప్రియదర్శి కానీ, అందరూ, నేను వచ్చిన వాళ్ళందరూ ఆ విశ్వప్రసాద్ గారు సినిమా చూశారు, పీపుల్స్ మీడియా, ఆయన చెప్పారు నేను ఈవెంట్లో కూడా, 3 weeks బ్యాక్ ఆయన సినిమా చూశారు, ఆయనకు నచ్చింది సినిమా. సో ఆయన హీ థింక్స్ దట్ దిస్ విల్ బీ ఏ హిట్ ఫిల్మ్. సో విశ్వప్రసాద్ గారు కానీ, మైత్రి శశి గారు కానీ, రవి గారు వచ్చారు, నవీన్ గారు వచ్చారు. సో మంచి, నిన్న ప్రీ రిలీజ్లో చాలా మంచి గెస్ట్లు వచ్చారు. అందరూ మనం అంటే ఇష్టం మనోజ్ గారు కూడా వచ్చి అద్భుతమైన డైలాగ్ చెప్పారు. ఆయన వచ్చి ఆయన కూడా బెస్ట్ విషెస్ చెప్పేసి వెళ్ళారు. సో ఇలా అందరూ ఎవరు వచ్చినా కూడా ఎవ్రీబడి వాంటెడ్ ది ఫిలిం టు వర్క్ ఫర్ మీ, వర్క్ ఫర్ మై డాడ్. సినిమా కూడా వాళ్ళకి నచ్చి, ట్రైలర్ నచ్చి, అందరూ అది కూడా కలిపింది ఆ ఫ్యాక్టర్ కూడా. ఇప్పుడు మేమెంత ఇది ఉన్నా అది ఎక్సైట్ చేయకపోతే, అల్టిమేట్గా కంటెంట్ ఎక్సైట్ చేయకపోతే ఇంత సపోర్ట్ కూడా ఉండదు. సో ఒక విధంగా మంచి హిట్ పడాలని ఉన్నారు. ఈ సినిమా ఎందుకో అది కొడతాడని చెప్పి డాడీకి కూడా సపోర్ట్ చేయాలని చెప్పి అందరూ ఒకసారిగా వచ్చి కలిసి వస్తే అన్నీ కలిసి వస్తాయి సార్.